మహాభారతం 31వ ఎపిసోడులోనికి స్వాగతం. గత ఎపిసోడులో శంతను వంశం అయిన కురువంశం అంతరించిపోకుండా వ్యాసుడు తన తపశ్శక్తిని కొడుకుగా చేసి అంబిక గర్భంలో ప్రవేశపెడతాడు. కానీ అంబిక వ్యాసుడి రూపాన్ని అసహించుకుని కళ్ళు మూసుకుంటుంది. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. నా రూపాన్ని చూసి కళ్ళు మూసుకుంది కాబట్టి అనంతమైన దేహబలం కలిగి బుద్ధిబలం కలిగిన గుడ్డివాడు పుడతాడు అని చెప్తాడు వ్యాసుడు. సత్యవతి దిగులు పడిపోయి, అయ్యో, ఇంతా చేస్తే గుడ్డివాడు పుడితే రాజెలా అవుతాడు అని వ్యాసుడిని బ్రతిమాలి అంబాలికను కరుణించమని అంటుంది. తల్లి ఆజ్ఞ తప్పడం కుదరదు కదా. వ్యాసుడు తన తపశ్శక్తిని అంబాలికకు ఇచ్చాడు. కాని అంబాలిక అతని రూపాన్ని చూసి తెల్లబోయి అలాగే ఉండిపోతుంది. అప్పుడు వ్యాసుడు, అమ్మ, ఈమె నన్ను చూసి తెల్లబోయి ఉండిపోయింది. ఆమె చేసిన పొరపాటు వల్ల హరివీర భయంకరుడు, శౌర్యవంతుడు, పాండువర్ణం కలిగినవాడు వంశకర్తగా పుడతాడు. కాని అతను చాలా తెల్లగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వరుసగా అంబికకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండువర్ణంతో పాండురాజు జన్మించారు. పుట్టిన పిల్లల్లో పెద్దవాడు, రాజ్యాధికారం పొందాల్సినవాడు గుడ్డివాడయ్యాడు. భవిష్యత్తులో అంబిక తన కొడుకు గుడ్డివాడు అని బాధపడుతుంది. అలాంటి అన్నకు వెనుక బలంగా నిలబడడానికి ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని సత్యవతి వేదన చెంది మళ్ళీ వ్యాసుణ్ణి స్మరించింది. సత్యవతి స్మరించగానే వెంటనే వ్యాసుడు వచ్చాడు. తన ఎదుటికి వచ్చిన వ్యాసుడితో, నాయనా, అంబికకు నీవు చెప్పినట్టుగానే గుడ్డివాడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యాధికారం ఎలా పొందగలడు? అతనికి అండగా మరొక కొడుకు ఉంటే బాగుంటుంది. కాబట్టి అంబికకు మరొక కొడుకును అనుగ్రహించు అని ఆజ్ఞాపించింది. వ్యాసుని రూపాన్ని చూడటం ఇష్టం లేక ఒక చెలికత్తెకు తనలా అలంకరించి వ్యాసుని ముందు నిలబెడుతుంది అంబిక. ఆ చెలికత్తె వ్యాసుని పాదదాసి అయ్యింది. వ్యాసుడు తన తపశ్శక్తితో ఆమెకు విదురుడు జన్మించేలా వరమిచ్చాడు. ఈ మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నారు కదా. ఇప్పుడు విదురుని పేరు వినగానే విదురుని జన్మ కథను చెప్పమని అడుగుతారు జనమేజయుడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తాడు. పూర్వం మాండవ్యుడు అనే బ్రహ్మర్షి అన్ని తీర్థములు తిరిగి తపస్సు చేసి చివరికి ఒక నగరం దగ్గరలో ఆశ్రమం నిర్మించుకొని అక్కడ చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతం పట్టి తపస్సు చేయసాగాడు. ఆ ఋషి అలాంటి స్థితిలో ఉన్న సమయంలో కొందరు దొంగలు రాజుగారి కోశాగారంలోని ధనం దొంగిలించి మాండవ్యముని ఆశ్రమంలోకి వచ్చి దాక్కున్నారు. ఆ దొంగలను తరుముతూ వెంటాడి వచ్చిన రాజుగారి సైనికులు మౌనవ్రతం చేస్తూ చేతులు పైకి ఉంచి తపస్సు చేసుకుంటున్న మాండవ్యుణ్ణి చూసి, దొంగలేమైనా ఇటు వచ్చారా? నువ్వేమైనా చూశావా అని అడిగారు. మౌనవ్రతం పాటిస్తున్న ఆ ముని సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉన్న ఆయన్ని చూసి సైనికులకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఇతని సంగతి తరువాత చూద్దాం, ముందు ఈ ఆశ్రమంలోనే దొంగలు దాంకొని ఉంటారు, వెతకండి అని ఆశ్రమం మొత్తం వెతికి దొంగలను, వారు దొంగిలించిన సొమ్మును పట్టుకున్నారు. ఈ దొంగలకు దళారీగా ఈ సన్యాసి వేషగాడే ఉన్నాడని ఆ సైనికులు అతడిని కూడా బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్లారు. రాజు దొంగలకు మరణశిక్ష విధించి, సన్యాసి వేషంలో ఉన్న వీడికి శూలదండన వేయండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు అతడిని నగరం బయటకు తెచ్చి దారి ప్రక్కన ఒక ఇనుప శూలాన్ని తిరగేసి పాతి దానిపై అతడిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆ శూలం అతని ఆసనంలో నుండి లోపలికి దిగిపోవడం ప్రారంభించింది. అది అతి భయంకరంగా బాధపెడుతున్న తన వ్రతం వీడని ఆ ముని పరమాత్మను ధ్యానిస్తూ తన శరీరానికి సంబంధించిన స్పర్శను పూర్తిగా వదిలేశాడు. అలా చాలా రోజులు గడిచాయి. ఆ నొప్పి, బాధ ఆయనను ఏమీ చేయలేకపోయాయి. కాని శూలం గొంతు వరకు దిగిపోయింది. అతను ఆ స్థితిలో కూడా తపస్సు చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయిన కొంతమంది ఋషులు రాత్రివేళ వచ్చి, ఇంతటి మహర్షివి, నీకు ఈ విధంగా బాధ కలిగించిన వారు ఎవరు అని అడిగారు. అన్నీ తెలిసిన మీరు నన్ను అడగడం ఎందుకు? మానవులు తమ పూర్వజన్మ పాపపుణ్యముల ఫలితం తరువాతి జన్మలలో సుఖం, దుఃఖం అను రూపాలలో అనుభవిస్తారు. నేను గత జన్మలో ఏమి పాపం చేశానో దాని ఫలితాన్ని ఈ విధంగా అనుభవిస్తున్నాను. దీనికి ఇతరులను బాధ్యులుగా చేయడం దేనికి అని అన్నాడు.
మాండవ్యముని మాట్లాడడం కొందరు భటులు చూశారు. ఇంతకాలం ఆయన మౌనవ్రతంలో ఉండి మాట్లాడలేకపోయాడు. ఈరోజు మహర్షులు రాత్రివేళ వచ్చి అడగడంతో ఆయన మాట్లాడే అవసరం వచ్చింది. భటులు ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజుల తర్వాత కూడా బ్రతికి ఉన్న ఆయన నిజంగానే మహాముని అని భావించి వెంటనే తమ రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే మాండవ్య మహాముని వద్దకు వచ్చి నమస్కరించి తన వల్ల నేరం జరిగిందని బాధపడి ఆ శూలం తీయండని భటులను ఆజ్ఞాపించాడు. కాని అప్పటికే ఆ శూలం దిగిపోయి గొంతు పక్క నుండి మొన కొద్దిగా బయటకు వచ్చి ఉంది. ఇక దాన్ని మొత్తంగా బయటకు తీయడం వీలుకాక దాని అడుగు భాగంలో కోసివేశారు. ఆ మిగిలిన శూలం ఆయనలో అలానే ఉండిపోయింది. అందువల్ల ఆయనని అప్పటి నుండి అనిమాండవ్యుడు అని పిలిచేవారు. ఆ తరువాత ఆయన అనేక ఏళ్ళు అనేక తీర్థములు దర్శించి అనేక ఏళ్ళు తపస్సు చేసి అనేక లోకాలు కూడా తిరిగాడు. అలా తిరుగుతూ యమలోకం వెళ్ళాడు. యముడును చూసిన అనిమాండవ్యునికి తనకు గతంలో రాజు శూలదండన విధించిన సంగతి గుర్తుకు వచ్చింది. యముడిని అడిగాడు, యమధర్మరాజా, నాకు అంతటి భయంకరమైన శూలదండన వేశారు కదా, అంతకు క్రితం జన్మలో అంత దారుణమైన నేరం నేను ఏమి చేశాను అని. నీవు నీ చిన్నతనంలో స్వేచ్ఛగా ఎగురుతున్న తూనీగలను పట్టుకొని వాటికి ముళ్ళుగుచ్చి ఆనందించావు. ఇతరులను హింసిస్తే ఆ పాప ఫలితం అనుభవించక తప్పదు కదా అని చెప్పాడు యమధర్మరాజు. యముని సమాధానానికి ఆగ్రహించిన ఆ ముని, పుట్టినది మొదలు 14 వయసు వచ్చేదాకా బాలుడు అంటారు. అలాంటి బాలుడు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును శిక్ష వేయదగినదిగా భావించకూడదు. అదే అలాంటి బాలుడి పట్ల ఎవరైనా నేరం చేస్తే మాత్రం దానికి చాలా పెద్ద శిక్ష వేయదగిన నేరంగా పరిగణించాలి. ఇది గతంలో నేను చేసిన కట్టడి. నీవు ఈ ధర్మాన్ని గుర్తించక ఇంత తపస్విని చిన్నతనంలో తెలియక చిన్న తప్పు చేసినందుకు బ్రాహ్మణుడునని కూడా చూడకుండా అంత పెద్ద శిక్ష వేశావు. నీవు వేసిన ఆ శిక్ష బాలుడైన వాడికి వేయదగినది కాదు. కాబట్టి ఇప్పుడు నీకు నేను శిక్ష వేస్తాను. నీవు భూలోకంలో శూద్ర స్త్రీకి కొడుకుగా పుట్టు అని శాపం ఇచ్చాడు. ఆ శాపం కారణంగా అంబిక వద్దనున్న ఒక దాసికి యమధర్మరాజు విదురునిగా జన్మించాడు. జనమేజయ మహారాజా, ఇది మాండవ్యుని కథ అంటూ వైశంపాయనుడు చెప్పాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడులో తెలుసుకుందాం.